నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజేతం V3 న్యూస్ స్పీడ్ న్యూస్కు స్వాగతం. దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలంలో చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష సమ్మెలో స్వతంత్ర అభ్యర్థి కత్రి కార్తిక రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థలాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికల్లో అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు తనను ఆశీర్వదించి దుబ్బాక నియోజకవర్గం నుంచి తనను గెలిపించాలని కోరారు. దుబ్బాక తరపున అసెంబ్లీలో పోరాడి సమస్యలను పరిష్కరిస్తారని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తి కార్తిక హామీ ఇచ్చారు. V3 న్యూస్ దుబ్బాక. పెద్దలకి, అన్నలకి, అక్కలకి, కాకలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న అన్నలు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి పోయి ఎండనక వాననక మన అవసరాల కోసం మన ఇంటి ముంగటికి వచ్చి మొబైల్గా వాళ్ళు కష్టపడుతూ వ్యాపారం ఏదైతే చేస్తున్నారో అది మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానన్నా. ఎందుకంటే అది మామూలు కష్టం కాదు, అది చేస్తే కానీ మనకు తెలియదు. షాప్కి ఈ నుంచి ఆడి వరకు పోనీకే మనం బండి తీసుకొని పోతాం, లేకపోతే సైకిల్ తీసుకుపోతాం, అంత బద్ధకం ఉంటుంది కొన్నిసార్లు. అవన్నీ కాకుండా మనకి సౌకర్యంగా ఉండాలి. మనకి ఇంటింటికి వచ్చి ఒక చీరనే కానీ, తువ్వాలే కానీ, లేకపోతే సబ్బులే కానీ, లేకపోతే పాసాన్లే కానీ, అవి తోకుడు బండులు కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, లేకపోతే రిక్షాలు కావచ్చు, రకరకాల వెహికల్స్లల్లో మొబైల్గా ఇంటి ముంగతికి వచ్చి మీరు పడే కష్టము ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎందుకంటే ఇట్లాంటి కష్టపడే అన్నలకి ప్రభుత్వం కూడా సహకరించాలి. వాళ్ళవి డిమాండ్స్ ఉన్నాయి, అది వాళ్ళ హక్కులు. ఆ డిమాండ్స్ వాళ్ళు పడే కష్టానికి వాళ్ళకి సరి అయిన ఒక వెహికల్ కావచ్చు. ఎంతసేపు తొక్కుతారే, వాళ్ళది కూడా మోకాళ్ళే కదా, మోకాళ్ళు మొత్తం అరిగిపోయి రేపు వాళ్ళ పిల్లలకి ఏం చూసుకోనికి వస్తుంది. మన కోసం పోరాడుతున్నాడు. ప్రభుత్వాలు వాళ్ళకి తగ్గట్టు లోన్లే కానీ వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారం ఇంకొంచెం అభివృద్ధి కావాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినాలి. వాళ్ళు పడే కష్టం రేపు 10 పడాలి. అట్లా వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ అట్లాంటివి ఇస్తే వాళ్ళ కుటుంబాలు రేపు ఇంకా ఎటువంటి వైరస్లు వచ్చినా కానీ వాళ్ళు గట్టిగా ఉండగలుగుతారు, ఫేస్ చేయగలుగుతారు, రాబోయే కాలానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తారు. కాబట్టి వాళ్ళకి స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చినాను. నాలాంటి యువతులు ఎంతమంది ఉన్నా అందరూ ఇక్కడ రావాలి, ఇట్లాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం ఏదైతే ఉందో రకరకాల స్కీమ్లు తయారు చేసి అన్నతమ్ముళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను, హక్కుగా అడుగుతున్నాను. ధన్యవాదాలు.